సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 7న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ఆటో జేఏసీ యూనియన్ కన్వీనర్ బందర్ వెంకటేష్ తెలిపారు. డిసెంబర్ 6న సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డితో చర్చలు జరగనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటోల సమస్యలను పరిష్కరించకుంటే తిరిగి 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్ పిలుపునిస్తామని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిపిఐ శాసనసభ్యులు పునర్నేని సాంబశివరావు ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. వారు స్వయాన మీడియాకు స్పందిస్తూ మీరు సమ్మెలోకి వెళ్తున్నారని 7వ తారీఖున సమ్మె చేస్తున్నారని మాకు సమాచారం ఉంది. మీరు ఆటో డ్రైవర్ల పక్షాన మేము ఉన్న ప్రభుత్వం ఉన్నది, మేము మీ న్యాయమైన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము. 6వ తారీఖు నాడు ఈవినింగ్ రాష్ట్ర సచివాలయంలో పెద్దలు కోదండరామ్ గారిని అదేవిధంగా సాంబశివరావు గారిని వారిద్దరి సమక్షంలో మా ఆటో సంఘాల జేఏసీ పక్షాన